ఒక యువకుడు, పోరాట యోధుడు, స్టూడెంట్ యూనియన్ లీడర్, బోరన్ లీడర్ ఈ సభకి అధ్యక్ష స్థానంలో ఉంటే దీని గౌరవం, డెకరమ్, డిగ్నిటీ అన్నీ కూడా రాజ్యాంగపరంగా కాపాడపడతాయని మేము బాగా విశ్వసిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. శ్రీనివాస్ గారు. ఈరోజు మీరు వైస్ చైర్మన్గా ఎన్నిక కావటం, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉన్నత స్థాయిని మీకు మా అందరిలో ఒక సభ్యులైనటువంటి మీకు ఈ అవకాశాన్ని కల్పించడం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ స్థానంలో కూర్చున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక సభ్యుడిగా మీరు చూపించినటువంటి చొరవ బ్రహ్మాండంగా మీరు ఇంతవరకు సభ్యుడిగా మీ తాలూకా బాధ్యతల్ని నిర్వర్తించారు. మరి ఈరోజు వైస్ చైర్మన్గా కూడా మరిన్ని బాధ్యతలు మీ భుజస్కంధాల పైన పడ్డాయి. అధ్యక్ష, ఈ సభ నిర్వహించడానికి ఎన్ని వ్యయ ప్రయాసాలు, ఎంత వ్యయం అవుతుంది, అలాగే సభ్యులందరూ ఇక్కడికి రావటానికి ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి అధ్యక్ష. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడో అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈరోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఆ వ్యక్తి నియోజకవర్గంలో ఒక పేద మహిళ క్యూలో నిలబడ్డారన్న యూరియా దొరక్క ఆ పేద మహిళ ఆ తొక్కిసలాట్లో పడి మరణించారు అధ్యక్ష. ఇది సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం, టెక్కలి నియోజకవర్గం, నందిగాం మండలం, పెదలవునిపల్లి అనే గ్రామంలో జరిగింది అధ్యక్ష. ఇంతకన్నా ఘోరం ఏంటి కావాలి అధ్యక్ష? వ్యవసాయానికి సంబంధించి యూరియా సప్లై లేదు, డిఏపి లేదు, పొటాషియం లేదు, వరి చేలు అయితే రంగు మారిపోతున్నాయి, చాలా దగ్గర పండించిన పంట గిట్టుబాటు ధర లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి, ప్రతి ఎకరాకు కూడా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ముందస్తుగానే అంచనాలు వేసి అవన్నీ సప్లై చేసి గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చి రైతన్నకు సంతోషపరిచినటువంటి రోజులు అధ్యక్ష. ఆ రోజుల నుంచి ఈ రోజుల్లోకి వ్యవసాయం, ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సర్వనాశనం చేశారు. అవన్నీ మాట్లాడాలి అధ్యక్ష. అలాగే ఆరోగ్యశ్రీ సర్వనాశనం చేశారు. ఆరోగ్యశ్రీ కోసం ఒక రోగి ఆసుపత్రికి వెళ్తే నీ రోగానికి ఆరోగ్యశ్రీ నుంచి ఎటువంటి డబ్బులు రావు కాబట్టి నీకు ఆపరేషన్ చేయలేమని నిర్బంధంగా చెప్తున్నారు అధ్యక్ష. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. నాడు నేడు విద్య మంట కలిపారు అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడాలని మేము వస్తే ఇది 3వ రోజు అధ్యక్ష. ఈ రోజు వరకు కూడా 1 నిమిషం అధ్యక్ష. మొదటి రోజు 8 నిమిషాలు, 2వ రోజేమో 11 నిమిషాలు, 3వ రోజేమో ఏదో మీరు రోజు వైస్ చైర్మన్ అయ్యారు కాబట్టి ఆ మాత్రం మాట్లాడే సమయమైనా దొరికింది అధ్యక్ష. ఈ విషయాలనే చెప్పుకోగలుగుతున్నాం అధ్యక్ష. మాట్లాడదామంటే అవకాశం లేదు. ఎల్ఓపి గారిని, ఆయన సీనియారిటీ ఎంత అధ్యక్ష? ఉభయ రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు కూడా మంత్రిగా చేసిన సీనియర్ అధ్యక్షులు అధ్యక్ష. ఉత్తరాంధ్రకు చెందిన ఒక పెద్ద నాయకుడు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకుడు అధ్యక్ష. అలాంటి వ్యక్తిని ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే చాలా దౌర్భాగ్యంగా, చాలా నీచంగా ఒక మాట వాడాడు అధ్యక్ష. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఆ వ్యక్తిని మేము ఎన్నైనా పేర్లు పెట్టి పిలుస్తాం అధ్యక్ష, పెద్ద సమస్య ఏం కాదు. ఆ వ్యక్తికి మేము కోరుతున్నాం అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఈరోజు సిగ్గు లేకుండా కనీసం మీరు వైస్ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కడు కూడా లేడు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ అధికార పక్షమా ప్రతిపక్షమా అధ్యక్ష? అధికార పక్షంలో ఉండి వాకౌట్ చేయటం, ఇప్పుడు సభ్యులు చెప్పారు అరుణ్ కుమార్, వాకౌట్ చేయడం చరిత్రలో ఎక్కడైనా ఉంది అధ్యక్ష? ఒకసారి బుక్స్ తిరగేయాలి. ఇంకా ఆ అంబోతుకి అడుగుతున్నారు, నువ్వేమో లేదు మా నాయకుడికి అన్నారు అధ్యక్ష. మా నాయకుడికి అనేటప్పుడు మా రక్తం అసలు నరాలు మేము చాలా తెగిపోయినంత పని అయింది, చాలా బాధపడ్డాం. మా నాయకుడిని అనే అర్హత అతనికి ఎవరిచ్చారు? మేము ఈరోజు ఓపెన్గా అదే సార్థక నామధేయం చేయిస్తున్నాం. ఆ నాయకుడు ఎందుకు ఇప్పుడు రాడు? ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు రావట్లేదు? మీకు సభ మీ గౌరవంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత ఉంది, అది చేయలేదు అధ్యక్ష.
మైక్ కట్ చేశారు ఏంది? ఇక్కడ తీసేశారు మైక్. మైక్ తీసారా? ఎట్లా కట్ చేస్తారా అబ్బా? ముందు మైక్ ఉంది. ఆ, కాబట్టి మేము కోరుకున్నది ఒకటే అధ్యక్ష, మీరు అయ్యారు వైస్ చైర్మన్ గా, మాకు అవకాశం ఇవ్వండి, ప్రజా సమస్యలన్నీ చర్చించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు అధ్యక్ష. నమస్కారం. చంద్రశేఖర్ ఒక్క నిమిషం ఇస్తాను. అందరు సమయం ఎల్వైపి గారు. అధ్యక్ష, మా సభ్యులు మాట్లాడుతూ ఏదైనా ఆవేశాల్లో ఏమైనా మాట్లాడితే దయచేసి ఒక సభా సాంప్రదాయం లేని ఉంటే దయచేసి అది వారి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. మా అందరిది ఒకటే మాట, అవి రికార్డులో ఉంటే మాత్రం తొలగించండి. చంద్రశేఖర్ రెడ్డి గారు తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మాతో పాటు ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ఒక లీడర్ ఈరోజు ఈ శాసన మండలికి సంబంధించి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎంపిక కావడం అన్నది చాలా సంతోషం అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేసేటువంటి లీడర్స్ కి మనం అవకాశం ఇవ్వాలా, వారి ద్వారా ఈ ప్రజల సమస్యలని కానీ ఈ ప్రజలకు కావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మనం పోరాడాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్ లో అందరం కూడా మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్ గా చేసుకోవడం మా అందరి అదృష్టం అని కూడా అంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి శాసన మండలి అంటే మొదటి నుంచి కూడా ఎందుకో ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్నటి రోజున డిఎస్సి గురించి పక్కన మొదటి రోజే మొదటి క్షణాల్లోనే అక్కడ చర్చకు వచ్చి ఇక్కడ ప్రతిపక్షంలో డిమాండ్ చేస్తా ఉన్నా కూడా శాసన మండలిలో వారు చర్చించడానికి ఈ రోజుకి కూడా ముందుకు రాకపోవడం, వారు చేసినటువంటి తప్పులు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయన్న ఉద్దేశంతో ఈ శాసన మండలి గొంతు నొక్కడానికి వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రెండో పాయింట్ కూడా మన ఎల్ఓపి గారిని అవమానించడం కానీ చైర్మన్ గారిని కూడా గతంలో అనేక సందర్భాల్లో శాసన మండలి చైర్మన్ గారిని కూడా వారు అవమానించినటువంటి పరిస్థితి ఇందాక కూడా చూసాం వారు మాట్లాడినటువంటి తీరు. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ గా మీరు ఎంపిక అయిన తర్వాత మిమ్మల్ని గౌరవంగా చూడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటే దానికి ముందే మంత్రి గారు చెప్తా ఉన్నారు చైర్కి ఉన్నటువంటి విలువ గౌరవం అవన్నీ చెప్తా కరెక్ట్గా డిప్యూటీ చైర్మన్ గా ఆ చైర్లో మీరు కూర్చునేటప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోవడం అన్నది ఈ శాసన మండలిని వారు ఎంతవరకు గౌరవిస్తా ఉన్నారు అన్నది చూడాలి. మరి తప్పకుండా కూడా చట్ట సభలంటే గౌరవం లేనటువంటి వీరికి ప్రజలు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా గుణపాఠం చెప్తారు అధ్యక్ష. మీరు ఇంకా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి మీరు వెళ్ళాలని, అదేవిధంగా మంచి మనసు కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని గౌరవమైనటువంటి స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, సభకు నమస్కారం. ముందుగా పెద్దల సభకు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా నియమించలైన మీకు